దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువు గారైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్ను చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో పైన తలాలలో ఉన్న ఆత్మస్వరూపులు కొంత ఎనర్జీని అంతా కూడా వారు ఒక సుడిగాలి మాదిరిగా తయారు చేసి భూలోకంలో ఉన్న వారికి పంపటం జరుగుతుందని చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాము. చిర్రుబుర్రులాడుతూ కొట్లాడుకునే మూడ్లో ఉన్న కొందరు ఒక మీటింగ్ లో పాల్గొనవలసి వచ్చింది. అటువంటి మీటింగ్ జరగబోయే ముందు ఆ చైర్మన్ వాళ్ళందరినీ డ్రింకులు, సిగరెట్లు సరఫరా చేయిస్తారు. ఆ మీటింగులు గది ఉండవలసినంత వెచ్చగా ఉండేటట్లు జాగ్రత్త తీసుకుంటాడు. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళు హాయిగా రిలాక్స్ అవుతారు. అప్పుడు మీటింగ్ మొదలవుతుంది. ఆ చైర్మన్ మీటింగును ఒక మంచి కథ చెప్పడంతో మొదలు పెడతాడు. రెండో విడత డ్రింకులు అందుతాయి అందరికి. అప్పుడు అజెండాలో ఉండే విషయాల గురించి సీరియస్ గా మాట్లాడుకుంటారు. అప్పుడు వచ్చే ఫలితం ఏమిటి? చిర్రుబుర్రులాడుతూ ఎదుటివారితో విభేదించడానికి అంతవరకు సిద్ధంగా ఉన్న వాళ్ళంతా చల్లబడిపోయి సుహృద భావంతో ఉండి వీలైనంత చక్కగా చర్చలో పాల్గొంటారు. చైర్మన్ పని తేలికవుతుంది. అదే విధంగా కాకపోతే మరింత పెద్ద స్థాయిలో ఆ రోజు రాత్రి దేవాలు ప్రయత్నించి సృష్టించిన ఎనర్జీ భౌతిక స్థాయిలో జరుగుతున్న మీటింగులో పాల్గొన్న వారి మీద పడుతుంది. ఆ మీటింగుల ప్రభావం కోట్లాది మనుషుల తలరాతల మీద పడే అవకాశం ఉంది. వాళ్ళు అక్కడ తీసుకునే నిర్ణయం భావి మానవాళి మీద పడుతుంది. అందుకే దేవాలు తీసుకుంటున్న శ్రమ చెప్పుకోతగ్గది. అలాగా వాళ్ళు దేవాలు తీసుకునే ఎనర్జీని కిందకు పంపటం వల్ల, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు సక్రమంగా ఉండటం వల్ల ప్రజలంతా కూడా సుఖశాంతులతోటి జీవించే అవకాశం లభిస్తుంది. ఇక నాంది ప్రస్తావనలు ఆపి ఆ దిశగా బయలుదేరాం. నేలకు సుమారు 5 గజాల ఎత్తులో తేలుతూ 50 మైళ్ల వేగంతో కదిలాం. హాస్టల్ ప్రపంచంలోని ఈ భాగంలో మనుషులు ఎవరు ఉండనట్లుగా కనపడలేదు. మేము వెళుతుంటే దారిలో మనుషులు ఎవరు విడిగా గాని గుంపులుగా గాని తారసపడినట్లు గుర్తులేదు. ఆకాశం ఎంతో అందంగా ఉంది. కానీ తారసపడిన బిల్డింగులు కనపడ్డాయి దగ్గరలోనో దూరంగానో. ఆ భవంతులు ఇందాక మేము వదిలి వచ్చిన అకాడమీ లాగానే ఉన్నాయి చూడటానికి. ఎక్కడ చూసినా పూలు విరగబూసి ఉన్నాయి. అక్కడక్కడ చెట్లు తోపుల్లా ఉన్నాయి. అక్కడక్కడ కీకారణ్యాలు ఉన్నాయి. అయితే మేము వెళుతున్న స్పీడ్ లో చెప్పుకోదగిందేది అక్కడ కనిపించలేదు. ఆచార్య ఎక్కువగా మాట్లాడరనుకుంటాను. నాకు గుర్తున్నంత వరకు మేము ఏ పల్లె ప్రాంతం గుండా వెళుతున్నామో గాని ఆయన వర్ణిస్తూ వస్తున్నారు. కానీ నా తల నిండా నేను చేస్తున్న ఈ హాస్టల్ ప్రయాణం తాలూకు అద్భుతాలు, ఇంకా ఏం చూస్తానో అన్న ఆలోచనలు నిండి ఉండటంతో ప్రత్యేకించి చెప్పుకోదగిందేది నాకు గుర్తులేదు. ఒక 10 నిమిషాలు, పావుగంట ప్రయాణం చేశాక ఒక దట్టమైన అడవి లాంటి దూరం కనిపించింది ఎదురుగా. అక్కడికే మనం చేరుకునేది చూపించాడు ఆచార్యులు. మేము ఆ అడవిని సమీపించాం. దాని దగ్గరకు వెళ్ళాక మేము నేల మీద దిగలేదు. చెట్లపైన కొంత ఎత్తులో తేలుతూ 3-4 మైళ్లు వెళ్ళాం. అప్పుడు మా స్పీడు తగ్గి నడక స్పీడు వచ్చింది. చెట్ల మధ్య ఆరు బయట ఖాళీగా ఉండి అక్కడ తీసుకువెళ్లారు ఆచార్య మమ్మల్ని. అక్కడ సుమారు 50 అడుగుల వ్యాస్తారంలో ఉన్న గుండ్రటి ఖాళీ స్థలం చాలా అందంగా ఉంది. అంటే ఒక ప్లే గ్రౌండ్ మాదిరిగా ఉంది. అక్కడికి వీళ్ళు వెళ్లటం జరిగింది. అక్కడ నేలకు దిగాం. అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నా జాడలే లేవు. ఆ ఖాళీ స్థలంలో ఎవరు కదులుతున్నట్టుగా నాకు కనపడలేదు. దాని వేర్లు హాయిగా కూర్చోవడానికి మూలంగా ఉన్నాయి. మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. మాట్లాడవద్దని చెప్పారు. సందర్భం వచ్చింది కాబట్టి ఆ ఆరుబయట ప్రదేశంలో ఉన్న వెలుతురు మీద నా అభిప్రాయం చెప్తాను. మా చుట్టూ దట్టంగా చెట్లున్నాయి. ఆ చెట్లు కొమ్మలు చాచుకొని బయటికి వచ్చి ఉన్నాయి. భారతదేశంలో అడవులు ఉన్నట్లు. అందువలన క్రింద ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్న పైన కొమ్మలు కనపడని ఖాళీతనం తక్కువగా ఉంది. హాస్టల్ భూమికలో వెలుతురు నీలం కలిసిన బూడిద రంగులో ఉండి చక్కని వెన్నెల కన్నా స్పష్టంగా ఉంటుందని ఇంతకు ముందే చెప్పాను. అయితే ఆ కాంతి సూర్యరశ్మి అంత ప్రకాశవంతంగా లేదు. ఈ స్థలం మొత్తం చక్కని వెలుగుతున్నట్టుగా ఊహించుకోండి. ఆ ఖాళీ స్థలం గుండా ఒక కుందేలు పరిగెడుతుంటే అది ఎవరికి కనపడకుండా ఉండదు. ఈ కీకారణ్యంలో పరిగెడితే తప్ప. కనుక
అక్కడ జరిగే ప్రతిదీ మాకు స్పష్టంగా కనపడుతోంది. అందులోకి వెలుతురు పోదు, చీకటి పోదు. అంటే కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి అన్నమాట. అంటే మనకి ఏం చెప్తున్నారంటే, ఒక అరణ్యం, దట్టమైన అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళు గమనిస్తూ కూర్చున్నారనమాట. అక్కడ ఏ చిన్న కుందేలు వెళ్ళినా, చిన్న జంతువు ఏది వెళ్ళినా కూడా స్పష్టంగా కనపడటం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, హాస్టల్ ప్రయాణంలో హాస్టల్ తలాలలో కూడా చీకటి అనేది ఉండదు. చక్కగా బ్లూ కలర్లో సన్నని వెలుగు, కాంతి పుంజాలు విరజిమ్ముతూ ఉన్నట్లుగా అక్కడ ఉందంట. ఏ చిన్న జంతువు వచ్చినా కూడా స్పష్టంగా కనపడే విధంగా అక్కడ ఉందని చెప్తున్నారు. కాకపోతే చెట్లు దట్టంగా ఉన్నాయి. కింద వేళ్ళు, ఆ చెట్లకు ఉన్న వేళ్ళు చాలా పెద్దవిగా పొడవుగా ఉండి మనిషి కూర్చునేందుకు వీలుగా ఉన్నాయంట. మేము అక్కడ కూర్చున్న కొన్ని నిమిషాల తర్వాత నా ఎడమ వైపు నుంచి మరుగుజ్జుల్లాంటి పొట్టిగా ఉన్న వాళ్ళు ఒక బృందంగా అడవిలోంచి ఆ ఖాళీ స్థలంలోకి వచ్చారు.